నా కొరకు కీర్తనలు 106, 30. ఫీనెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. 31 కూడా చదవండి. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచెను. దేవుడికి ఆ పని నీతిగా ఎంచింది కాబట్టి నిత్యమైన యాజకత్వం ఇచ్చాడు. ఫీనెహాస్ గురించి ఎంతమందికి తెలుసో ఒకసారి చెప్తే నేను ముందుకు కొనసాగుతాను. ఫీనెహాస్ అనేవాడు మన బైబిల్ గ్రంథంలో ఇద్దరు ఉన్నారు. ఓకే, ఒకటి ఏలి కుమారులు. నిన్నటి నుంచి మా నాన్నగారు చెప్తూనే ఉన్నారు ఏలి కుమారుడు దాన్ని ఏమంటారు, యాజకత్వపు భ్రష్టత్వానికి అంటే సాదృశ్యంగా ఉన్నారు. నన్ను అడిగితే ఎగ్జాంపుల్, ఏ గుడ్ ఎగ్జాంపుల్ ఫర్ వర్త్లెస్ క్యారెక్టర్స్. ఈవెన్ దో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ తండ్రి కానీ యాజకుడైనా లేవీయులైనా కానీ అక్కడి నుంచి వచ్చినప్పటికీను వాళ్ళు దేవుణ్ణి ఎరగక తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. అతని గురించి కాదు మనం మాట్లాడుకుంటుండేది. అతను మాట్లాడుకున్నా కానీ ఆల్రెడీ చెప్పేశాను నేను, వర్త్లెస్ క్యారెక్టర్. దేవుని దృష్టిలో అతను ఎన్నిక లేనివాడు కాబట్టి అతను కాదు. కానీ ఇంకొక ఫీనెహాస్ ఉన్నాడు. అతను ఎక్కడ వస్తాడంటే మీకు ఎక్కడంటే సంఖ్యాకాండము 25:6 నుంచి 13 మనం చదివితే అక్కడ మనకు ఫీనెహాస్ అంటే ఎవరో తెలుస్తుంది. అయితే ఇది నేను మీకు ఎలా చెప్పాలంటే ఒక కథ రూపంలో చెప్పాలి దీనికి, లేకపోతే అర్థం చేసుకోలేరేమో అనేది నా ఉద్దేశం. అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ఫీనెహాస్ అనే అతను, అబ్రహాము తెలుసా అందరికీ? అబ్రహాం నుంచి ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. మనం వాగ్దానము చేసుకున్న దాని గురించే మాట్లాడు, దేవుడును అబ్రహాము చేసుకున్న వాగ్దానం గురించి, అతని తరాల గురించే మాట్లాడుతుంది. తర్వాత యాకోబు నుంచి 12 మంది 12 మందిలో ఒకరెవరు? లేవి కుటుంబం ఉంది కదా, లేవి యాజకులు అంటారు. యాజకుల దగ్గర నుంచి వచ్చిన అతనే అమ్రాము దగ్గర నుంచి వచ్చిన ఆరోను నుంచి వచ్చిన అతనే ఎలియాజరు కొడుకే ఫీనెహాస్. ఈ ఫీనెహాస్ అనే వ్యక్తి దేవుని విషయంలో అత్యంత ఆసక్తి గలవాడు. ఆసక్తి అంటే ఉందా నీకు ఆసక్తి? ఉందా దేవుని పట్ల నీకు ఉందా ఆసక్తి? ఏదైనా కానీ దేవుని కోసం మనం పని చేయాలంటే ఫస్ట్ ఆసక్తి కావాలి. ఆదివారం కాగానే ఆసక్తి ఉందా నీకు? పొద్దున్న లేస్తూనే ఇంకొక 7 గంటల వరకు పడుకోవాలని ఆసక్తి ఉందా? లేదా 6 గంటల నుంచి 7 గంటల వరకు దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవుణ్ణి బైబిల్ చదువుతూ ఉండాలని చెప్పేసి అనిపిస్తుందా? మీకు మీరు టెస్ట్ చేసుకోండి, మీకు మీరు అనుకోండి. అది జీలంటే అదంటే ఏమిటి? ఆసక్తి. దేవుడు అంటే ఆసక్తి కలిగి ఉండాలి. రెండోదంటే అట్లాంటి వ్యక్తి ఫీనెహాస్. ఇంకోటి అంటే బయలుపేయర్ దగ్గర ఏం జరిగిందంటే వీళ్ళు జారత్వమునకును విగ్రహారాధన చేయటం వల్ల తెగులు అనేది ఇశ్రాయేల్ జనాంగంలోకి జరిగింది. దాన్ని ఆపగలిగాడు. ఎలాగ ఆపగలిగినాడని చెప్తాను నేను. ఇంకొకటి ఏంటంటే దేవుడికి అసహ్యమైనవి 2 ఉన్నాయి. బాగా అసహ్యించుకుంటే ఏంటంటే ఫస్ట్ది విగ్రహారాధన, రెండవది జారత్వం అనేది అస్సలు ఉండకూడదు. అయితే ఫీనెహాస్ ఏం చేశాడంటే దేవుడు ఓర్వలేని దానిది ఏదైతే ఈ 2 చెప్పున్నాను నేను, విగ్రహారాధన కానీ బల్లర్పించడం కానీ జారత్వం కానీ అనేది దేవుడు అసహించుకున్నాడు. అట్ ద సేమ్ టైం ఫీనెహాస్ కూడా అసహించుకోవడం జరిగింది. అందుకనే ఆయన గొప్పవాడైపోయినాడు. ఆయనకు నిత్యమైన యాజకత్వము దేవుడు ఆయనకు ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ప్రాయచిత్తం చేశాడు. ప్రాయచిత్తం ఎలా చేశాడంటే ఒక ఈట తీసుకొని అవతల 2 మనుషుల్ని పొడవడం ద్వారా, వాళ్ళు చనిపోవడం ద్వారా ఆ తెగులు అనేది ఆగిపోయింది. అక్కడికి ఇశ్రాయేల్ జనాంగం చనిపోవడం అనేది ఆగిపోయింది. కాబట్టి పాపం అనేది ఆ ఇశ్రాయేల్ జనాంగం లోపలికి రానకుండా అడ్డుపడిన వ్యక్తి. ఓకే, ఇంకొకటి ఏంటంటే సమాధాన నిబంధన ఆయన సొంతమైంది. ఇంకొకటి ఏంటంటే పాపను అరికట్టిన వాడు కూడా ఆయనే అన్నమాట. ఇప్పుడు ఈ ఫీనెహాస్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆదికాండంలోకి వెళ్ళాలి. ఆదికాండంలో చిన్న ఇంట్రడక్షన్ చెప్పేసి వస్తాను నేను మీకు. ఆదికాండము 12:2లో ఏమంటాడు? ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. అబ్రహాము దేవుడికి కనపడించి ఏం చెప్తాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదిస్తాను,
నీ గాము దెబ్బ చేసి నిన్ను దూషించు ఆడ 12:3 ఏం చెప్తాడు? నిన్ను ఆశీర్వదించు వాడిని ఆశీర్వదిస్తాను. నిన్ను దూషించు వాడిని యెస్. కదా! దాని తర్వాత మీరు అదే అదే మీరు 15వ అధ్యాయము 5వ వచనం చదివినారంటే, అబ్రహామా బయటికి రా, కన్నులెత్తి ఆకాశపు వైపు చూడు, నక్షత్రాలుంటాయి. నీ చేతనైతే ఆ నక్షత్రాలను ఎంచు, నీ జనాంగము అంత చేస్తాను అన్నాడా? కదా! ఓకే. ఆయన ఆయన ఎవరు? అబ్రహాము దేవుడి పైన నమ్మకం ఉంది కాబట్టి, ఆ నమ్మకం వల్ల ఆయనను నీతిగా ఎంచబడ్డాడు. అవునా? అబ్రహాం ఎవరు? కదా! ఒక పేరుంది ఆయనకు. ఏదో తండ్రి అది. కదా! దాని తర్వాత మీరు 15వ అధ్యాయము 13-14 చదివితే యెహోవా దూత కనిపించి ఏం చెప్తుంది? ఎస్. నా ఎస్ 400 సంవత్సరాలు మీరు పరదేశంలో నివసిస్తారు. దాని తర్వాత నేను మిమ్మల్ని బయటకు తీసుకొని వస్తానని చెప్పి వాగ్దానం ఉంది. ఇదంతా ఇంకా దాని తర్వాత అదే అబ్రహాం నుంచి ఇస్సాకు రావడం, ఇస్సాకు నుంచి యాకోబు 12 మంది గోత్రికులు ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఎక్కడ మీకు నేను ఇశ్రాయేలు జనాంగం గురించి మాట్లాడుతున్నాను. ఇశ్రాయేలు జనాంగము వచ్చిన తెగులు గురించి చెప్పదలుచుకున్నాను నేను. ఫీనెహాస్ ఎలాగా అడ్డుకున్నాడో, ఫీనెహాస్ ఎలాగా దేవుని దృష్టిలో నీతిగా ఎంచబడ్డాడు అనేది మనము ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడ మీరు ఆదికాండము ఇప్పుడు ఏంటంటే యోసేపు ఎక్కడున్నారు ఇప్పుడు? దాని తర్వాత పుట్టిన తర్వాత 12 మంది తర్వాత ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ కరువు రావటం వల్ల యాకోబును అతని అన్నదమ్ములను కూడా ఐగుప్తులోకి తీసుకెళ్తారు. ఎంతమంది వెళ్ళింటారు? ఎంతమంది వెళ్ళారు? 60 మంది, 66 మంది ప్లస్ అక్కడ ఉండేవాళ్ళు మొత్తం కలిపి 70 మంది. ఒకసారి అది చూడండి. ఎందుకంటే ఆదికాండం 46:27 వచనం చూడండి. 46:27. వారందరూ ఎస్ చాలండి. ఎంతమంది ఉన్నారండి ఇప్పుడు? 70 మంది. ఎక్కడికి వచ్చారండి? ఐగుప్తులోకి వచ్చారు. ఓకే. ఇంకొకటి మీరు చూస్తే మీకు ఇదే వాక్యము ఇదే వచనము నిర్గమాకాండము 1:5లో కూడా చెప్తాడు నీకు. 1:5లో కూడా బైబిల్ మీరు తెరిచి చూసారంటే ఒక్కసారి కాదు 2-3 సార్లు రాసి ఉన్నారు. ఎందుకు 2-3 సార్లు రాశారంటే మనం ఎలాగో విన్నా కానీ గ్రహించలేము, చూసినా కానీ అది నిజమా అని చెప్పేసి మనం వినలేం కాబట్టి 2 సార్లు దేవుడు రాసుకుంటూ వచ్చాడు. ఒకసారి నూతన నిబంధనలను, ఒకసారి పాత నిబంధనలను చదివినా కానీ మీకు ప్యారలల్గా మీకు కనబడుతుంది. మీరు అది గ్రహిస్తే దేవుడు నిజమైన దేవుడు అని చెప్పేసి మీకు తెలుస్తుంది. దాని డౌట్ లేదు దాంట్లో. చూడండి నిర్గమాకాండం 1:5 చూడండి. ఎస్ చాలండి, చాలు ఆ వాక్యం కోసమే. 70 మంది. ఇప్పుడు ఎంతమంది అండి లోపలికి వచ్చారు? 70 మంది. అయితే మీకు నిర్గమాకాండము 1వ అధ్యాయం మొత్తం చదివినారంటే మీకు ఏమర్థమవుతుందంటే అక్కడ ఎలాగైపోయిందంటే ఐగుప్తుల కంటే ఇశ్రాయేలీలు ఎంత ఫాస్ట్గా పిల్లల్ని కనడం కానీ, ఎంత ఫాస్ట్గా వాళ్ళందరూ ఆ ప్రదేశాన్ని నింపడం కానీ మనం చూస్తామన్నమాట. ఎంత ఫాస్ట్గా నింపడం జరిగిందంటే అక్కడ ఇశ్రాయేలీల వాళ్ళని చూస్తే 10 మంది ఇశ్రాయేలీల వాళ్ళు ఉంటే ఒక్కడే ఐగుప్తుడు వచ్చేటట్లు అంత 1:10 రేషియోలో అంతగా ప్రభు యొక్క సహాయంతో వాళ్ళు ప్రభు యొక్క నీడతో వాళ్ళు ఎదగడం జరిగింది. అయితే దాని తర్వాత మీరు 1:7లో చూస్తారంటే 1:7 చూడండి. వాళ్ళు ఎలాగైనారంటే విస్తరించి నిండిపోయాను అని చెప్పేసి రాసి ఉంది. అలాగనే 1:12లో చూస్తే అంతమంది జనాలను చూసేసి ఏం చేశారంటే ఆ ఐగుప్తు వాళ్ళకి ఇశ్రాయేలు వాళ్ళంటే అసహ్యం పుట్టింది. ఏంట్రా బాబు వీళ్ళు ఇంతమంది ఉండిపోయినారు, ఏమైపోతాము మనం అని చెప్పేసి ఒక దాని భయం అనేది మొదలైంది. ఎందుకంటే ఆల్రెడీ ఆశీర్వదించాడు దేవుడు. ప్రభువు ఆశీర్వదించిన యెహోవా ఆశీర్వదించడం వల్ల వాళ్ళు ఏం చేశారంటే అత్యధికంగా వృద్ధి చెందడం అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. అలాగే ఆ టైంలో ఉండే రాజు ఏం చేస్తారంటే మంత్రసానులు ఉండేటోళ్ళు. అప్పుడు మనలాగా హాస్పిటల్స్ లేవు కదా,
ఓకేనా. ప్రాథమిక చికిత్సా కేంద్రాలు కానీ, లేకపోతే కింద మనకు మెటర్నిటీ హాస్పిటల్స్ కానీ అలాంటివి లేవు. లేనప్పుడు ఎవరు ఉంటారమ్మా? మంత్రసానులు. ఎంతమంది మంత్రసానులు? ఇద్దరు. ఇద్దరు మంత్రసానులు అక్కడ మీరు చూసారంటే కనుక వాళ్ళిద్దరి పేర్లు కూడా సిప్రా, పూయా. 1:15 చూడండి. 1:15లో మీకు సిప్రా, పూయా అని చెప్పేసి ఇద్దరు మంత్రసానులు ఉంటారు. అక్కడ ఏంటంటే రాజు పిలిపించేసి ఏం చెప్తాడంటే, మీరిద్దరు ఏం చేస్తారో నాకు తెలీదు. మగపిల్లలు ఎవరైతే పుడతారో వాళ్ళని ఎప్పుడు చంపడమే, ఎప్పుడు చంపడమే. క్రీస్తు టైంలో కూడా అలాగనే జరిగింది మగపిల్లల్ని. మళ్ళీ తర్వాత మోసే టైంలోనూ అలాగనే జరిగింది. ఎందుకు? వీళ్ళు ఎలాగా వృద్ధి చెందడం చూస్తే కానీ ఎవరికైనా భయం వేస్తుంది, అంతే కదా. ఇప్పుడు నాకు ఒక కొడుకు, ఇంకొకరిని చూసాను 10 మంది కొడుకులు పుట్టినారనుకో, అలాగా అతనికే 10 మంది 10 మంది 10 మంది పుట్టుకుంటూ పోతే ఎలాగవుతుంది? ఎంత ఎక్కడ చూసినా వాళ్ళే ఉండిపోతారు కదా, అవునా కదా. ఇప్పుడు మన ఎల్లం కాంపౌండ్ ఉందబ్బా, ఎల్లం కాంపౌండ్లో ఎంతమంది ఉంటారు? అందరు ఎల్లం కాంపౌండ్లోని క్రైస్తవులందరూ ఎల్లం కాంపౌండ్. నాకు తెలిసి మనది విస్తరించినట్టు మిగతా వాళ్ళు విస్తరించలేకపోతున్నారేమో అనేది. అక్కడ వదిలేసి మళ్ళీ ఇక్కడ కూడా ఇందిరమ్మ కాలనీకి కూడా మన వాళ్ళే వచ్చేస్తున్నారు అనేది నా ఫీలింగ్. ఇంతకంటే ఇంకేం లేదు. ఎందుకంటే దేవుడి చేత ఆశీర్వదింపబడినవాడు, దేవుడి చేత ఆశీర్వదింపబడిన ప్రజలని ఏ మానవుడే కానీ తొక్కివేయలేడు, ఏ మానవుడే కానీ అణగదొక్కలేరు. ఓకే. దాని తర్వాత మీరు చూసారంటే ఇంకొకటి వాళ్ళని ఏం చెప్పాడు కదా, మళ్ళీ దేవుడు ఏం చెప్తాడంటే వాళ్ళిద్దరికి మీరు అలా చేయకూడదని చెప్తాడు. దాని తర్వాత 1:19 ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలు ఎందుకమ్మా మీరు ఇంతమంది మళ్ళీ మగపిల్లలు వస్తున్నారని చెప్పేసి అడిగినప్పుడు ఆమె ఒకటే మాట చెప్తుంది. ఎస్, ఏంటి చురుకైన వాళ్ళంట. వీళ్ళు నొప్పులని చెప్పి చెప్పకముందే వాళ్ళు పోయేసి పీటల పైనకి పిల్లలు వస్తూ ఉన్నారు. అలాంటప్పుడు మేమేం చేస్తామని చెప్పేసి అనటంతో వాళ్ళు అనేవారు. ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, ఎంతమంది ఒక 400 సంవత్సరాలు అని చెప్పేసి అన్నారు కదా, ఆ 400 సంవత్సరాలు చూడండి మీకు అపోస్తుల కార్యంలో 7:6 చూడండి. అంటే నేను మీకు ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు చెప్పండి? 400 సంవత్సరాలు వాళ్ళు చెప్పారు. ఎవరు? ఆల్రెడీ దూత చెప్పింది 400 సంవత్సరాలు అని చెప్పింది. చూడండి అది ఉందో లేదో అది. అపోస్తుల కార్యంలో 7:6. అయితే ఎస్, 400 సంవత్సరం. ఆ ఒక్క ఓటు చాలండి మనకు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? నన్నూరు అంటే ఏంటి? మన దగ్గర ఉండే టోల్ గేట్ దగ్గర ఉండే నన్నూరు కాదండి, అది 400 మంది. ఓకే, ఎంత? 400 మంది, 400 పనులు, 400 ఏండ్లు. ఎన్ని? 400 ఏండ్లు ఎక్కడున్నారు? ఐగుప్తులో ఉన్నారు కదా. దాని తర్వాత చూడండి నిర్గమకాండము 12:40-41 చూడండి. ఇట్స్ క్లియర్లీ మెన్షన్. అంటే అది మనకు తేటతెల్లం ఏం చేస్తుంటే వాక్యం, దేవుని వాక్యం ఏం చేస్తుంటే, నేను రెండు సార్లు చెప్తున్నాను మీకు. ఏ వాక్యమైనా రెండు సార్లు కనపడుతుంది మీకు, చూసుకోండి, కావాలంటే వెతుక్కోండి బాగా. చాలండి, చాలు. ఎన్ని సంవత్సరాలు నివసించారు ఇప్పుడు? 430. ఇట్స్ క్లియర్ కట్. ఓకేనా. ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు ఆ టైంలో? అప్పుడు ఉండే రాజు అలాగా మన ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేశారంటే అణగదొక్కడానికి ప్రయత్నించారు. వాళ్ళకి కఠినమైన శ్రమ ఇచ్చాడు. ఏం చెప్పారు తెలుసా? దాంట్లో బురద తొక్కుటయు, ఇటుకలు మోయటము, అవును, ఏదైతే ఎక్కువ హార్డ్గా ఉంటుందో, హార్డ్ అంటే దాన్ని ఏమంటారు, ఏదైతే ఎక్కువ కఠినంగా ఉంటుందో ఆ కఠినమైన పనులు మాత్రమే చేపించేవాళ్ళు. అంత కఠినత్వంలో కూడా మన వాళ్ళు ఏంటంటే 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు. ఇప్పుడు 70 మంది పోయినారా? 70 మంది వచ్చారు ఐగుప్తులోనికి, అవునా? విన్నారమ్మా? ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చారు. ఇప్పుడు ఎంతమంది బయటకు వచ్చి ఉంటారు? ఇప్పుడు దేవుడు పిలిచాడు కదా, మళ్ళీ తర్వాత మోసేను ప్రవక్తను పెట్టించేసి తర్వాత లేదు నా జనులను నేను బయటకు రప్పించుకుంటాను, మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం మీకు ఇస్తానని చెప్పిండు. ఎక్కడ? జెనసిస్లో చెప్పిండాడు. అంటే ఏంటి? ఆదికాండంలో 12వ అధ్యాయంలో చెప్పిండాడు. అది ఇప్పుడు నెరవేరాలి కదా. మన దేవుడు మాట ఇచ్చిన దేవుడు, మాట తప్పని దేవుడు, కంపల్సరీ నెరవేర్చే దేవుడు. అది ఎటువంటి ప్రవచనమైనా కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏదైనా కానీ సాధ్యమే మన దేవుడికి. ఏదైనా కానీ చేయగలడు. ఏదైనా సమస్తము మన యెహోవాకే సాధ్యమవుతుంది. ఓకే. ఇప్పుడు చూడండి, మీకు ఎంతమంది వచ్చింటారు? ఎంతమంది సంతానం అయి ఉంటారు మీరు అనుకోవటం? బయటకు వచ్చే టయానికి
ఎస్, 6 లక్షలు అయితే కరెక్టే. వాళ్ళు సార్ వాళ్ళు ఎవరు? 6 లక్షల మంది ఎవరు సార్? ఇస్రాయేలీలో ఎవరు అంటే ఆడనా, మగనా, పిల్లలా, పెద్దలా, గాడిదలా? అవి కూడా ఉన్నాయి. క్యామెల్స్ ఉన్నాయి, దూడలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్యజనులు కూడా వచ్చారు వాళ్ళతో పాటు బయటికి. ఎవరు? అరే చూడండి, చూడండి ఇలా కాదులే కానీ నిర్గమకాండము 12:37 చూడండి. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, ఎస్, ఎస్. ఎంతమ్మా? 6 లక్షల వీర్లు. ఇంకా అనేకులైనా ఎవరమ్మా? అన్యజనులు కూడా ఉన్నారంటే ప్రభు ఆ దేశం ఇస్తానని చెప్తే అప్పుడే నమ్మి బయటకు వచ్చిన అన్యజనులు కూడా ఉన్నారని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉందని చెప్పి అంత మాత్రం నేను చెప్తున్నాను. ఇంకా చెప్పండి సార్. ఎస్. ఓకే. ఇప్పుడు ఎస్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ మనకు అర్థమైపోతుంది కదా ఎంతమంది అని చెప్పి. 6 లక్షల మంది. అదే మీకు ఎగ్జాక్ట్ ఫిగర్ కావాలంటే చెప్తాను చూడండి. అదే మీకు సంఖ్యాకాండము 1:46 చూడండి. సంఖ్యాకాండము 1:46. ఓకేనా? అక్కడ ఏముంటుంది? ఎస్, ఎస్. ఎంతమంది అయినారమ్మా? 70 మంది వెళ్ళారు. 6,03,550 మంది. ఒకసారి ఆలోచించండి. మీకు కోయిలకుంట్లో ఎంతమంది ప్రజలు ఉంటారని అనుకుంటున్నారు? తక్కువ హెచ్ఆర్ఏ సార్, దీనికి గవర్నమెంట్ భాషలో మాట్లాడతానంటే తక్కువ హెచ్ఆర్ఏ అంటే 5 lakhs, 5 లక్షల జనాభా ఉండొచ్చు. నన్ను అడిగితే 5 లక్షలు ఉండొచ్చా, ఇంకెక్కువ ఉండొచ్చా సార్? ఇంకా తక్కువ ఉండొచ్చు. ఓకే. ఒకవేళ ఈ ఊరంతా ఇస్రాయేల్ జనాంగంతో నిండిపోతే ఎంతమంది అయి ఉంటారో ఎలాగో చూస్తారో మీరు, ఎలాగ ఆశ్చర్యపడిపోతారు మీరు. ఎంతమంది ఒక్కసారిగా వాళ్ళందరూ ప్రయాణం అయిపోతుంటే ఎలాగుంటుంది? గలిబిలిగా ఒకటి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది ఫస్ట్. ఏంట్రా బాబు ఈ మంది ఎక్కడి నుంచి వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్బా, పక్కనుండే ముక్కమల్ల నుంచి ఒక 6 లక్షల మంది ఒక్కసారిగా మన మందిరానికి వస్తే ఏమవుతుంది? అది జరగచ్చు, జరగచ్చు, చెప్పలేము. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఏంటంటే మనం నమ్మాలా. నమ్మితే సమస్తము సాధ్యమే. నమ్మువాడికి సమస్తము సాధ్యమే. నా యందు నువ్వు, నీ యందు నేను ఉన్న ఎడల నీకు ఏది ఇష్టం అడుగో అది మొత్తం జరిగిపోద్ది. ఓకే. దాని ప్రకారంగా మీరు చెప్తే 6,03,550 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా మళ్ళీ వాళ్ళతో పాటు వచ్చే పత్నులు కావచ్చు, లేకపోతే పిల్లలు కావచ్చు, అందరు కలిసి నా లెక్క ప్రకారం 20 నుంచి 30 లక్షల మంది ఉండొచ్చు. ఓకే. ఇంతవరకు నేను చెప్పింది అంటే లెక్కలు చెప్పాను. నేను లెక్కల మాస్టర్ని కాదు, మీకు లెక్కల పాఠం చెప్పడానికి రాలేదు. కానీ లెక్కలు చెప్పాలి. లెక్కలు చెప్పకపోతే మీకు భయం అంటే ఏంటో అర్థం కాదు. ఓకే. దాని తర్వాత మీరు చూసారంటే ఈ ఇశ్రాయేల్ జనాంగము ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంటారు? ఐగుప్తు నుంచి రావాలా. ఐగుప్తు నుంచి ఎక్కడికి రావాలా? కానాను దేశము, ఏదైతే పాలు తేనెలను ప్రవహించలు దేవుడు ఇచ్చాడో అక్కడికి రావాలి. అప్పుడు ఐగుప్తు నుంచి వచ్చారు, రామశేషు నుంచి. తర్వాత ఎక్కడికి వెళ్ళారు? రెడ్ సీ అంటే కన్నా ఎర్ర సముద్రము చేశారు. ఎర్ర సముద్రంకి వచ్చారు. తర్వాత కాదేశు బర్నేయ దాటిన తర్వాత విల్డర్నెస్ వాండరింగ్ అంటే అరణ్య సంచారము. అరణ్య సంచారంలో 40 సంవత్సరాలు గడుపుతారు. ఎందుకంటే దేవుని నమ్మలేదు వాళ్ళు. అక్కడే సంహరించడం కూడా జరగడం అయింది. దాని తర్వాత వచ్చేదే మోయాబు మైదానాలు. ఆ మోయాబు మైదానాల్లో ఏలే రాజు పేరే బాలాకు రాజు. ఓకే, బాలాకు రాజు. ఇప్పుడు మనము ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫీనెహాస్ స్టోరీ మనకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు సంఖ్యాకాండము 22వ అధ్యాయం చూశారంటే 22వ అధ్యాయం తర్వాత ఇప్పుడు అర్థమైందా? ఎక్కడికి వెళ్ళాలమ్మా? ఎక్కడికి వెళ్తున్నారు మనోళ్ళు? ఐగుప్తు దాటి కానాను దేశానికి వస్తున్నారు. అవునా? ఎరుకోకు తర్వాత వస్తుంది. ఓకేనా? ముందర ఏముందమ్మా? ఇక్కడ ఉంది చూడండి మీకు వాక్యంలో. తర్వాత ఇశ్రాయేలు సాగి ఎరుకోకు ఎదురుగా యోర్దాను తీరం ఉన్న మోయాబు మైదానంలో దిగిరి. సిప్పోరు చెప్పండి, చదవండి.
యెస్. ఏం చేశారు? ఏం చేశారు? ఇశ్రాయేలీయులు ఎవరికి ఏం చేశారు? ఇశ్రాయేల్‌లో మీరు చూసారంటే వాళ్ళు ఇద్దరిని డిఫీట్ చేశారు. ఒకడు సీహోన్ రాజు. సీహోన్ రాజు ఎవరు? అమోరీయుల రాజు. ఇంకొకరేంటి? ఓజీ రాజు. ఎవరు? బాషాన్ రాజు. ఇప్పటికి ఆల్రెడీ ఇప్పటికి ఆల్రెడీ ఎక్కడి వరకు వచ్చామంటే బాలాకు రాజు దగ్గరకు వచ్చాం. ఈ బాలాకు రాజు ఏంటంటే అతను ఏం చేస్తాడంటే ఈ మోయాబీల దగ్గరకు వస్తాడు. ఆ మోయాబీలు ఏం చేస్తారంటే ఈ ఇశ్రాయేల్ జనాంగం 20,00,000 30 లక్షల మంది జనాభాను చూసి ఏమైనారంటే ఇప్పుడు చూడండి. ఇది ఇక్కడ ఉంటుంది చూడండి. ఇక్కడ ఏముంటుందంటే మూడో మూడో వచనం చదవండి సార్. ఉన్నందున మోయాబీలను ఏమైనారమ్మా? మిక్కిలి భయపడ్డారు. ఎవరైనా అంతమంది జనాంగం చూస్తే మిక్కిలి యుద్ధం చేయాల్సిన అవసరంలే. కొన్ని ఉంటే చూడండి, మళ్ళీ నేను చెప్పకూడదు కానీ నన్ను చూస్తేనే సగము చస్తావురా అని చెప్పేసి ఉంటుంది కదా, అలాగా అలాంటి వాళ్ళు అనమాట. మన ఇస్రాయేల్ జనాంగం చూస్తేనే సగము చనిపోయే స్టేజ్కి వచ్చిన. దాని తర్వాత చూడండి, దాని మోయాబీలు ఏం చేశారమ్మా? ఎస్. ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్లో మీరు చూసారంటే సోర్ అఫ్రైడ్ అండ్ డిస్ట్రెస్డ్. అంటే డిస్ట్రెస్ అంటే ఏంటి? నిద్రలేని రాత్రులు అనమాట. ఇంకా ఒక్కసారిగా ఏంటబ్బా వీళ్ళు వచ్చేసారే, ఏం చేయాలా, వీళ్ళని ఎలాగ తరమాలా అని చెప్పారు. ఇప్పుడు బాలక రాజు ఏంటంటే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు చెప్తాను. అతడు మన ప్రవక్తనా కాదా మీరు చెప్పగలగాలి. బిలాం ప్రవక్త తెలుసా? బిలాము బిలాం ప్రవక్త తెలుసా అమ్మా? బిలాం ప్రవక్త ఏంటంటే ఇస్రాయేళ్లకు సంబంధించిన ప్రవక్త అయితే కాదు. కాదు. అతను ఏంటంటే మనము ఇంకా నేను కొన్ని చెప్పాలంటే కన్నా కొంచెము జంకాలనా లేకపోతే కన్నా సిగ్గుపడాలన్నా తెలియదు కానీ మనం పెళ్ళికి పోయే ముందు ఇంకా ఇప్పటికి కూడా ఈరోజు మంచి రోజు, బాపునయ్య దగ్గరికి వెళ్ళాలి అంటే ఇవన్నీ చెప్పకూడదు కానీ ఆచారాలు అంటే మూఢనమ్మకాలు పాటించే రోజులు ఇప్పుడు ఉన్నాయి కంటే అప్పుడు ఇంకా ఎంత ఉంటాయి? చాలా ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు ప్రవక్త గురించి నేను చెప్పాలంటే కన్నా బెయేరు కుమారుడైన బిలాము ఎక్కడ ఉంటాడంటే అతను కరెక్ట్గా ఆ యోర్దాన్ నదికి అటు సైడున బిలాము ఉంటాడు, ఇటు సైడు బాలాకు రాజు ఉంటాడు, అటు సైడ్ నుంచి ఇటు సైడుకు వార్త చెప్తాడు. ఏమని ఏమని ఇప్పుడు ఆల్రెడీ ఇస్రాయేల్ జనాంగం ఇంతమంది ఉన్నారు కాబట్టి ఎదురొస్తే చంపేస్తారేమో అని చెప్పేసి భయం వచ్చేసింది వీళ్ళకు. యుద్ధం చేయలేని పరిస్థితుల్లో బిలాంకి ఏం చెప్తాడంటే బాలాకు రాజు, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని శపించు. శపిస్తే ఏమైంది? చచ్చిపోతారు. చచ్చిపోతే ఏమైతుంది? యుద్ధం ఉండదు. ఇంకా యుద్ధం లేకుండా ఏమైంది? గెలిచినట్టే కదా. ఇంకా మళ్ళీ ఇస్రాయేల్ ప్రజలందరూ పోతే ఇంకా దేవుడు చేసిన వాగ్దానం ఎట్లుంటుంది? కాదు కదా. అప్పుడు బాలాక్ రాజు ఏం చేస్తాడంటే బిలాం వద్దకి 2-3 దూతలను పంపి చెప్తాడనమాట. ఇశ్రాయేల్ జనాంగం గురించి వాళ్ళ ప్రభువుని అడుగు, లేకపోతే వాళ్ళ యెహోవాను అడుగు, వాళ్ళను శపించాలి అని చెప్పేసి చెప్తున్నప్పుడు బిలాము ప్రార్థన చేస్తాడు. మన ప్రభు అయిన యెహోవా వారు ప్రత్యక్షం అయిపోయేసి ఏం చెప్తాడంటే అట్లా నువ్వు చేయరాదు, వాళ్ళతో పాటు వెళ్ళరాదు అని చెప్పేసి చెప్తాడనమాట. కానీ బిలాం ఏం చేస్తాడో తెలుసా? వీళ్ళతో చెప్తాడు, లేదబ్బా యెహోవా ప్రభు ఒప్పుకోలేదబ్బా, వాళ్ళ ప్రభు ఒప్పుకోలేదు కాబట్టి నేను ఆ పని చేయలేను అని చెప్తాడు. అయిపోయిన తర్వాత మళ్ళీ బాలాకు రాజు దగ్గరికి వెళ్ళి బాలాకు రాజు దగ్గరికి ఏం చెప్తాడు? వాడు ఆయన చేయడంట, ఆయన చెప్పించడంట అని చెప్పినప్పుడు మళ్ళీ ఏంటి, నేను ఆయనకు ఒక 10 కేజీల బంగారం ఇస్తానంటే 20 కేజీల వెండి ఇస్తానంటే ఈసారి రెట్టింపు ఇస్తాను, పోయి మళ్ళీ అడిగి రాకుండా. ఈసారి ప్రభువారు నో అని చెప్తే నో, యెహోవారు నో అని చెప్తే ఏదైనా మన లైఫ్లో కూడా మనకు కూడా ఏంటంటే కొన్నిసార్లు కొన్ని ఆలస్యం అవుతుంటాయి, కొన్ని ఫాస్ట్గా అవుతుంటాయి. అన్న జనులతో పోలిస్తే మనం కొంచెము స్లోగా అన్నట్లు అనిపిస్తుంది అంతే, కానీ వాళ్ళతో పోలిస్తే మనమే బాగుంటాం. ఒకసారి చూడండి ఎంత నెమ్మదైన రోజులు ఉన్నాయి, ఎంత నెమ్మదైన ఇంత మంచి టైం దేవుడు ఇచ్చినందుకు, ఇంత మంచి మందిరాన్ని ఇచ్చినందుకు మనము హర్షించాలి. దేవుని పట్ల మనం హర్షించాలి. కొన్నిసార్లు లేట్ అవుతుంటుంది. బట్ దేవుడు ఏ నిర్ణయం కోసము లేట్ చేస్తాడనేది దేవుడికే తెలుసు మనకు. కాబట్టి మనం చేయాల్సింది ఏంటి? దేవుడికే మనం ప్రార్థన చేయాలి. దేవుడా నాకు ఇది జరగటం లేదు, పోనీ నాకెందుకు దేవుడా నాకు ఇది ఇవ్వటం లేదు అని చెప్పేసి అన్నాడు. పొద్దున్న నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు ఒక అన్న నా దగ్గరకు వచ్చాడు. సార్ అంత నాకేం కొదవలేదు, నాకు ఒక సంతానం తప్ప అని చెప్పేసి అన్నాడు. మనం అందరం కలిసి ప్రార్థన చేస్తాము, మనం అందరం కలిసి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవుడు మంచి చూపు ఆయన ఆ కుటుంబం పైన పడితే ఆయనకు పిల్లలు కలగాలి,
ఆయనకు సంతానం కలగాలి. ఆయనకి ఏదైతే లేదో అది ఇశ్రాయేల్ జనాంగాన్ని అంతగా విసిరించిన దేవుడు ఆ ఒక్క కుటుంబానికి అన్యాయం చేస్తాడా? దేవుడు అన్యాయస్తుడు కాడు. అది పదే పదే కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చాము? బిలాము. బిలాము దగ్గరికి వచ్చాం. బిలాము ఏం చేస్తాడో తెలుసా? రెండోసారి వస్తాడు. రెండోసారి వస్తే ఈసారి మళ్ళీ యెహోవాకు ప్రార్థన చేస్తే, సరే నువ్వు వెళ్ళు, కానీ నేను చెప్పినట్టే చెయ్యి అంటాడనమాట. అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత బిలాము ఏం చేస్తాడంటే ఆ గాడిద మీద కూర్చొని పరిగెత్తుకుంటూ వెళ్తాడనమాట. వెళ్ళినప్పుడు ఏం చేస్తాడంటే గాడిద 3 సార్లు అటు సైడ్ ఇటు సైడ్ తిప్పేసి ఆయన కింద పడగొట్టేస్తది. లేకపోతే యెహోవా దూతలను కత్తి చేత అతన్ని చంపిండేవాడు. ఈ గాడిదను సేవ్ చేసి నేను పట్టించుకోను. ఒక్కసారి నా రిక్వెస్ట్ ఏంటంటే సంఖ్యాకాండం 22, 23, 24, 25 ఈ అధ్యాయాలు ఇంటి దగ్గరికి వెళ్ళైనా ఒక్కసారి చదవమని చెప్పేసి నేను అయితే మనవి చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీకు తెలుస్తుంది గార్ధవానికి దేవుడు ఏం చేస్తాడంటే వాక్కునిస్తాడు. నేను నీతో పాటు నుంచి అప్పటి నుంచి ఉన్నాను కదా, నేను ఒకసారి కూడా ఇలా చేయలేదు కదా అని చెప్పేసి. ఎందుకంటే బిలా 3 సార్లు కొట్టేస్తాడు గాడిదని. కాబట్టి గాడిదకు వాకిస్తాడు. కానీ గాడిదకు కనపడుతున్న ఆ దేవుడు బిలాము కనపడు. ఎందుకు? కళ్ళు అతను మూసుకొని పోయినాయి. దేనికి? 20 కేజీల బంగారమో తెలియదు, 50 కేజీల బంగారమో తెలియదు, రాజు ఏమో ఇస్తానని చెప్పినాడు, ఇక్కడేమో నాకు తీసుకోవట్లేదు. కాబట్టి మన బైబిల్ గ్రంథాలలో మనకు ఒకటి వస్తుంది. ఏంటి వస్తుంది అంటే బిలాము బోధన. బిలాము బోధన అనేది ఉండకూడదు. బిలాము ప్రవచించినట్లు మనం ప్రవచించకూడదు. అయితే ఇప్పుడు బిలాము గురించి ఇంత 5 మినిట్స్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే బిలామును శపించమంటే బిలాము శపించలేడు. ఎందుకంటే అయ్యో నేను ఏమని శపించును, దేవుడు ఆశీర్వదించేవాడిని నరుని నేనెట్లా శపించేదును అని చెప్తున్నాను. దాని తర్వాత జరిగేది ఏంటంటే బిలాము లాస్ట్కి ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వాద వచనాలు పలుకుతాడు. అదే మీకు 24లో చూస్తారంటే ఏమొస్తుందంటే అక్కడ మీకు నక్షత్రము యాకోబులో ఉదయించునని చెప్పేది బిలామే చెప్తాడు. బిలాము మన ఇశ్రాయేల్ ప్రజలకు సంబంధించిన ప్రవక్త కాకపోయినా చూస్తారా? అది 24:17 చూస్తున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, చూస్తున్నాను కానీ సమీపంలో ఉన్నట్లు కాదు. నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందండి? ఎస్, ఇక్కడి నుంచి కూడా ఏంటంటే నేను చెప్పేది చాలన్నా ఏంటంటే మన దేవుడు ఎవరినైనా కానీ వాడుకోగలడు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే అపోస్తుల గ్రంథంలో కానీ లేకపోతే మిగతా గ్రంథాలు అక్కడి నుంచి చదువుకుంటూ పోతే మన స్వార్థలు రాసిన వాళ్ళని చూసుకుంటే కన్నా పెద్ద పెద్ద రాజులు రాయలేదండి గ్రంథాల్లో. పెద్దగా అంటే దావీదు మహారాజు ఉన్నాడు, సొలొమోను మహారాజు అట్టటోళ్ళని కాదు కానీ చెప్పేది. దాని తర్వాత న్యూ టెస్టిమెంట్లో అంటే ఎప్పుడైతే కొత్త నిబంధన స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే కన్నా ఎవడైతే పామర్లు ఉంటారో విద్య లేని వాళ్ళనే దేవుడు అత్యధికంగా వాడుకుంటాడు, అత్యధికంగా ప్రబలిటట్లు చేస్తారు. అత్యధికమైన ఆశీర్వాదాలు కూడా అక్కడి నుంచే వస్తాయి మనకు. అయితే ఇది కూడా మనకేంటంటే కన్నా ప్రభు క్రీస్తు వారి యొక్క రాకడ గురించి ఆ నక్షత్రం యాకోబు నుంచి ఉదయించిన అనే వచనాలలో ఇదొక వచనం అని చెప్పేసి నేను సవినయంగా మనవి చేస్తున్నాను. అయితే ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే ఇప్పుడు ఏం చేశాడు? శపించమంటే శపించలేదు. ఏం చేశాడు? దీవించాడు. దీవించి ఏం చేశాడు? అటు సైడ్ వెళ్ళాడు కదా, ఇతను ఏమి చేయలేదేమని చెప్పేసి మనం అనుకుంటే ఇక్కడ చూడండి మీకు మన ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 2:14 చూడండి. ప్రకటన గ్రంథము 2:14 మోపవలసి ఉన్నది ఆరాధించుట ఎస్, అది నేను చెప్పేది ఏంటంటే బాలాక్కి బిలాము చేసిన బోధన ఆ బాలాక్కి బిలాము అలాగనే చేస్తాడనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు యూదా 1:11 యూదాలో ఉండేది ఒకటి అధ్యాయం ఉంటుంది, 11వ వచనం చూస్తుంటే బిలాబు బోధన చదవండి. ఎస్, వారికి ఏమవుతుందండి? శ్రమ. ఎస్, కయ్యూను నడిచిన మార్గములు అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ. ఓకే, కయ్యూలు హేబెల్ రక్తము కళ్ళ చూశాడు, అదే మొట్టమొదటి పాపం కూడా. తర్వాత
బహుమానం ఎవరమ్మా బహుమానం పొందాలి? ఎవరితో బహుమానం ప్రభువునందున మనం బహుమానం పొందాలి కానీ, తుచ్చమైన మానవుల కోసం బహుమానం పొందాలని ఎవరు? యెస్. బిలాము. బిలాము ఏం చేస్తాడో తెలుసా? నడిచిన త్రోవల్లో ఆతురముగా మనలో కూడా కొంతమంది ఉంటారు. బిలాము అంటే అతను ఎవరో ధనం ఇస్తాడని, అతను ఏదో చేస్తాడని, ఫేవరబుల్ చేస్తాడని చెప్పేసి ఏదైతే వాస్తవమో తెలుసుకోకుండా పరిగెత్తే ప్రయత్నము మనం ఇప్పటికే ఈ రోజులలో కూడా మనం చేస్తూ ఉన్నాం. ఇంకొకటి ఏంటంటే నేను మీకు సవినయంగా చెప్పేది ఏంటంటే, మీరు ఎంత చేసినా ఎంత చెప్పినా కానీ దేవుడు ఏం చెప్పి ఉన్నాడు మీకు? ఇవన్నీ బిలాం బోధన పక్కన పెడితే నిర్గమకాండం 20లో ఏం చెప్పాడు? నిర్గమకాండం 20లో 10 కమాండ్మెంట్స్. దాంట్లో నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నేను ఒక్కడే మీకు దేవుడను, నా నామమును అన్యజనుల మధ్యలో నాశనం చేయకూడదు, ఎటువంటి పరిస్థితులు అనవసరంగా ఉచ్చరించకూడదు, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో కూడా మీరు ఏం చేస్తారంటే విగ్రహారాధన చేయకూడదు, మళ్ళీ ఇంకొకటి జాగ్రత్త ఉండకూడదు, పక్క నుండి దొంగతనం చేయకూడదు, ఇవన్నీ కూడా ఉంటాయి. దాంట్లో మీకు మీకు చెప్పేది ఏంటంటే నిర్గమకాండం 23 చదవండి ఒకసారి. పోనీలే చెప్పండి. నిర్గమకాండము 23 23. ఎస్ 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 ఏంటి ఇక్కడ ఏంటంటే దేవతలను చేసుకోకూడదు, వాళ్ళకు అర్పితాలు ఇవ్వకూడదు, వాళ్ళ బల్ల స్వీకరించకూడదు, వాళ్ళతో కలిసి కూర్చొని మనం చేయకూడదు, వాళ్ళకు ఇచ్చి పుచ్చుకోకూడదు, వాళ్ళ పిల్లలను కానీ పెద్దలను కానీ ఇచ్చేసి పెళ్లి చేసుకోవడం, ఇలాంటివి కూడా మనము ఆచారాలు అనేది ప్రవర్తించకూడదు. అయితే ఇక్కడ ఇవన్నీ దేవుడు నిర్ణయించి ఎవరిని? ఇశ్రాయేల్ జనాంగాన్ని ఐగుప్తులో నుంచి పాలుతీలను ప్రవహించే స్టేజ్ తీసుకొని వచ్చినాడు. అయితే ఇక్కడ బిలాం ఏం చేసినాడంటే అవుట్ సైడ్కి వెళ్ళిపోయినాడు, అయిపోయింది కదా అని చెప్పేసి మనం అనుకునే టైంలో బిలాము బాలాకు రాజు దగ్గరకు వచ్చి, ఇదిగో యెహోవా దేవుడు వాళ్ళు దీవించిన మాట వాస్తవమే, నేను చేసిన మాట వాస్తవమే, కానీ మన దగ్గర ఒక కుయుక్తులు చేశాడు. ఇక్కడ ఏం చేశాడంటే ఒక తెలివిలేని పని, లేకపోతే మాత్రం ఒక మూర్ఖమైన పని చేయటం వల్ల ఇశ్రాయేల్ ప్రజల మీదకి తెగులు తీసుకొని వచ్చింది. అది ఏంటంటే ఏం చేశాడంటే మోయాబీలను ఇశ్రాయేల్ జనాంగం దగ్గరికి పంపిస్తారు. వాళ్ళు జారత్వం పుట్టేటట్టు చేసి వాళ్ళతో పాటు వాళ్ళ స్నేహం చేసి వాళ్ళ విగ్రహాలను బయలుపేరును పూజించేటట్టు చేసి యెహోవా కోపాగ్ని పుట్టించేటట్టు చేస్తారు. ఎవరు పుట్టించారు? ఇప్పుడు ఎవరు పుట్టించారు? పోనీ బిలాం ప్రవక్త చెప్పిండొచ్చు, బిలాం ప్రవక్త చెప్పిండు, కానీ మనోళ్ళు ఏం చేశారు? అది చేశారు. ఆ జారత్వం అనేది లేకపోయి ఉంటే ఈరోజు బాగుండేది. నేను అనేది ఏంటంటే ఎప్పుడైతే మనము అక్కడ మోయాబ్ మైదానంలో జరిగిన సంఘటన గురించి నేను మాట్లాడుతున్నాను, ఓకేనా? అక్కడ వాళ్ళు ఏంటంటే జారత్వానికి లోబడిపోయారు, వాళ్ళ విగ్రహారాధన అనేది వాళ్ళు చేయటం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎవరి వల్ల జరిగింది? అందుకే బిలాము బోధన అంటాడు. ఏదైనా బోధన చేసేటప్పుడు తప్పుడు బోధన చేయకూడదు, దేవుడిచ్చిన మందను తప్పుదోవ పట్టించకూడదు, తెలిస్తే మాట్లాడాలి, లేకపోతే కూడా ఉన్నదాన్ని చూసుకొని అదే పనిగా తెరిచి వాక్యం ఉందా లేదా చూసుకొని దాని ప్రకారంగా మనం ప్రవర్తించాలి. అందుకే ప్రతిరోజు ఈ వాక్యం చదివితే మీకు అర్థమైపోద్ది, ఓకే? దాని తర్వాత చూడండి, మీకు చూడండి 25వ అధ్యాయం, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 25వ అధ్యాయము సంఖ్యాకాండం 25 1 నుంచి చదవండి. ఈ 25 సార్, 25 నంబర్స్ 25. ఎస్. దాని తర్వాత ముందు మీరు వచ్చారంటే కినా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు సిత్తిములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణులతో వ్యభిచారము చేయసాగిరి. తర్వాత ఎస్ ఏం చేశారమ్మా? చేశారా? భోజనం చేశారు. తర్వాత ఏం చేశారు? ఎస్, నువ్వు నేను ఒకటే, అది చేయకూడదని చెప్పేసి ఆల్రెడీ నిర్గమకాండంలో అంత తేట తెల్లంగా చెబితే ఏం చేశారు? మళ్ళీ అదే చేశారు. మళ్ళీ అదే చేసి ఏం చేశారు? యెహోవా కోపంకి ఉగ్రతకు గురి అయ్యారు. దాని తర్వాత కింది వచనం చూడదు. అట్లు ఇశ్రాయేలు బయలుపేరులో కలిసి కొండి
యెస్. మనం గూడా కొన్ని కొన్ని సార్లు గుర్తుపెట్టుకోవాల్సిందంటే రకరకాల పాపాలు చేస్తుంటాం మనం గూడా. కానీ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడడము, దేవునికి అదే విగ్రహారాధన చేయటము, బలులు అర్పించడము, జాగ్రత్తలు చేయడం, అబద్ధం చెప్పడం, పక్కనోడిని మోసం చేయటం ఇవన్నీ కూడా చాలా 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 ఉంటాయి. నేను చెప్పదలుచుకునేదేంటంటే, ఇప్పుడు ఇదియే వాళ్ళకేం జరిగిందో తెలుసా? నెక్స్ట్ ఉరి తీసే స్టేజ్ దగ్గరికి వచ్చేసింది. చదవండి నెక్స్ట్ వచనం చదవండి బ్రదర్. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు తోడుకొని ఆ! అప్పుడు కోపాగ్ని మీద నుండి యెస్. ఏం చేశారమ్మా? దాని తర్వాత ఏంటంటే ఇప్పుడేం జరిగింది? తెగులు ప్రవేశించింది. దేనికి? వాళ్ళు విగ్రహారాధన చేయడం వల్ల, జారత్వానికి వెళ్ళడం వల్ల. మీరు కొరంతి చదివినారంటే, ఒకటో కొరంతి చదివినారంటే, కొరంతి అధ్యాయం మొత్తము కొరంతిలో ఉండే దాని గురించి చెప్పాలి. కొరంతి ఒక సంఘంలో కూడా ఇవి రెండే మేజర్ అయిపోయినాయి. ఒకటి జారత్వము, ఇంకొకటి ఏంటంటే విగ్రహారాధన. దాంట్లో కొందరు ఏం రాస్తారంటే, మీలో కొందరు తన ఆ! చేసినారని చెప్పేసి దానివల్ల చాలా పౌలు గారు చాలా రాస్తారనమాట. దాని గురించి అట్లాంటి వారిని ఎవరన్నా మన సమాజంలో ఉంచనీయకుండా, తరిమేయకుండా మీలోనే పెట్టుకున్నారనే దానికి కూడా పౌలు గారు సిగ్గుపడుతున్నారనే మాట కూడా చెప్పి ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి ఏంటంటే, ఇప్పుడు చూడు ఏం జరిగింది తెలుసా? అంతగా దేవుడు చెప్పిన తర్వాత కూడా ఇప్పుడు ఇశ్రాయేలీయుల్లో ఇప్పుడు 25:6లో చూస్తే ఇశ్రాయేలుతో ఒకడు తన సహోదరుని యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చి యాజకుడైన అహరోను మనమడు ఎలియాజరు కుమారుడైన ఫీనిహాస్ అది చూచి ఎక్కడ సమాజం నుంచి లేస్తున్నారా మీరు? ఇట్లాంటివి ఏదన్నా తప్పిదాలు జరిగినప్పుడు సమాజంలో నుంచి లేస్తున్నారా? మీరు పారిపోతున్నారా? వాళ్ళతో పాటు ఉంటున్నారా? విగ్రహారాధన చేస్తున్నప్పుడు మొన్ననే ఒక పండగ జరిగింది. మొత్తం నాకు తెలిసేసి ఇక్కడ మన ఇటు సైడ్ జరిగిండదు కానీ అటు సైడ్ కొంచెం 7 రోడ్ సెంటర్ కానీ బస్ స్టాండ్ సైడ్ పోయినారంటే మైకులు పెట్టుకొని విపరీతంగా అరుస్తూ ఉన్నారు. కొందరైతే కింద రోడ్ల పైన తాడులు కట్టేసి చందాల కోసము ప్రయత్నిస్తున్నారు. కానీ మనం చందాలు ఇవ్వచ్చు. ఎప్పుడు ఇవ్వచ్చు? అవతలుడికి ఏదో కూడు కానీ, బట్ట కానీ, లేకపోతే తిండి కానీ పెడతామని చెప్తే మనం చేయొచ్చు. కానీ ఇది ఏంటి విగ్రహారాధన కోసం అని చెప్పేసి మనమైతే చేయకూడదని చెప్పేసి నా వాదన. అంతకంటే ఏమీ లేదు. అయితే మనం ప్రత్యక్షంగానే పరోక్షంగానే యెహోవా యొక్క కోపాగ్నికి మనము కారకులము కాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాకూడదు. అయితే చూడండి ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇప్పుడు ఎవరున్నారమ్మా? ఫీనెహాస్ అది చూచిన తర్వాత యవనస్తుడు కదా, అతను కూడా వెళ్ళొచ్చు కదా, వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే ఆల్రెడీ మోసే గారు చెప్పినప్పటి నుంచి ఈయన వినుకుంటూ వస్తున్నాడు యాజకత్వంలో. అప్పటికి ఇంకా నాకు తెలిసి బైబిల్లో వెతికాను కానీ ఎక్కడే కానీ ఫీనెహాస్కి ఎక్కడే కానీ వయసు ఉంది కానీ ఆయన ఇంకా పెళ్లి కూడా చేసుకోలేదు. ఓకేనా? అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైనా చూస్తున్నారంటే వీళ్ళకు కూడా రేకెడుతుంది జారత్వం కోసం. కానీ ఈయన ఏం చేశాడంటే ఆపుకున్నాడు. దేవుని కోసమే అతను బ్రతికున్నాడు. ఇంకొకటి ఏంటంటే చూడండి, ఈటెను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇశ్రాయేలీయులను అనగా ఎస్ 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 ఆమెన్. ఏమైంది? ఇశ్రాయేలులో ఉండే ఏమైంది? తెగులు ఆరంభమైంది కదా. ఎందు నిమిత్తము? 2 విషయాల నిమిత్తం. ఒకటి విగ్రహారాధన, రెండవది జారత్వం. ఆ జారత్వం వల్ల వచ్చిన తెగులు ఎలా ఆపగలిగినాడండి? ఒక్క బుల్లెట్ 2 పక్షులు అన్నట్లు. 1 షాట్ 2 bullets. నో 1 bullet 2 birds. అది అనమాట. ఏంటంటే నేను అనేది, ఇప్పుడు ఏదైనా తప్పిదం జరిగింది, ఎంత తొందరగా మరి ప్రభు వారి దగ్గరకు వచ్చి అయ్యా తప్పైంది అని చెప్పేసి పశ్చాత్తాపడి మారు మనసు పొంది నా తప్పును నేను ఒప్పుకుంటున్నానని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. ప్రియ సంగమా, నేను చెప్పేది ఏంటంటే మేము ఉండొచ్చు, జాగ్రత్త ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ఒక స్త్రీని పాపపు చూపు చూడటమే ఒక పెద్ద పాపము నన్ను అడిగితే. మరి ఏదైనా నీ కన్ను ఏదైనా కానీ నీకు తప్పు చేస్తుందా? దాన్ని పెరికి వేయము. నీ హ్యాండ్ తప్పు చేస్తుందా? దాన్ని పెరికి వేయము. హోల్ బాడీ తీసుకుపోయేసి అక్కడ నరకంలో త్రోయటం కంటే నువ్వు కన్ను లేని వాడుగా కాకుండా, లేకపోతే చేయి లేని వాడు కాకుండా అంగవిహీనుడిగా
వెళ్ళటం అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి మీరు అంగవిహీనమా అంగమా అని చెప్పేసి చూస్తున్నారంటే కింద మీరు పైకి వెళితే మహిమా శరీరములమై ఉంటాం మనం అందరము. మనకు కుంటివాడు ఉండడు, గుడ్డివాడు ఉండడు. మనం కూడా ఎవరి ద్వారా సృష్టించబడినాం మనము? దేవుని స్వరూపమందు, దేవుని స్వరూపమందే. అది దాన్ని ఏమంటారంటే మన మగ కావచ్చు కానీ, ఆడ కావచ్చు కానీ, అటు ఇటు కానోళ్ళు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఒక్కసారి ప్రభువుని నమ్ముకున్నారంటే, ప్రభువు లేపినాడంటే ఇంకా తెలుపు ఉండదు, నలుపు ఉండదు, పొట్టి ఉండడు, పొడుగు ఉండడు. అందరూ ఒకే రకంగా ఉంటారు. 1000 ఏళ్ల పరిపాలనలో మనం కూడా ఈ స ఈ సంఘంలో ఉండేవాళ్ళు నేను కూడా అక్కడ కలుసుకుంటానని చెప్పేసి నేను కూడా అదే ధోరణిలోనో అదే అదే విశ్వాసంతోను నేను ముందుకు సాగిపోతున్నాను. అయితే ఎవరు చేయలేంది ఫీనెహాస్ మాత్రమే. ఎంత కుర్రవాడు, ఎంత యవ్వనస్తుడు అయినా గానీ బల్లెం తీసుకొని ఒక్కసారిగా ఇద్దరి కడుపు గుండా పొడిచేసి వాళ్ళని చంపివేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఎప్పుడైతే ఇశ్రాయేలు జనాంగము చచ్చిపోతారో ఇంకేముంటది? ఇంకా ఎవరికివ్వాలా? ఆ కానాను దేశానికి ఎలాగ వెళ్తారు? లేదు కదా! అయితే చూడండి, ఇక్కడ తర్వాత చూడండి. యాజకుడైన అహరోను పదవ పదవ వచనం. ఆహ్, ఆ! యెస్. యెహోవానే ఎవరికి చెప్తున్నాడు? ఫీనెహాసు గురించి మోషేకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యెస్. యాజకుడైన అహరోను మనవడును. యెస్. ఫీనెహాసు. యెస్. ఏంటిది? దేవుడు ఓర్వలేనిది మనిషి కూడా ఓర్వలేకపోయినాడు. యెస్. హ్మ్. హ్మ్. యెస్. ఓర్వలేక ఇండు కూడా ఇశ్రాయేల్ జనాంగలను దీవించినవాడు మళ్ళీ ప్రభు ఎలాగ నశించేయగలుగుతాడు? నశించేయలేడు. కాబట్టి ఇట్లనము. యెస్. ఏంటి సమాధాన నిబంధన అంటే యాజకత్వం. యాజకత్వకు అతని సంతానంకి కలిగి ఉన్నది. ఏలైనగా యెస్. ఏం కావాలండి? ఏం కావాలండి మనకు? ఆ ఆసక్తి ఉందా? నీకు పొద్దున నేను ఇంతకుముందు ఒక 10 మినిట్స్ బ్యాక్ నేను చెప్పిందేంట, నీకు ఆసక్తి ఉందా? నీకు ఆసక్తి ఉందా? ఆసక్తి గలవాడువా? యవనస్తుడా, ఈరోజు నేను మీకు చెప్పేదేంటంటే, జాగ్రత్తం ఎక్కడని కనపడితే పారిపోండని పేతురు గారు పే పారిపోండి అని చెప్పేసి మన తిమోతికి చెప్తా ఉన్నాడు పౌలు గారు. ఓకేనా? ఆ వచనం కూడా మీరు చూసారంటే ఒకసారి చూడండి. మీరు పారిపోండి. యవ్వనస్తుల్లో ఏం చేయాలంటే మనము ఒకవేళ అట్లాంటివి జరిగిందంటే పాపం నుంచి దూరంగా పారిపోమని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ చూడండి 1 కొరింథీ 6:18 చదివినారంటే జారత్వం నుండి దూరంగా పారిపోమండి. జారత్వం చేయువాడు తన సొంత శరీరాన్ని హాని చేసుకోగా పాపము చేయుచున్నాడు. హాని చేసుకొని మరీ పాపము చేస్తున్నాడు. కాబట్టి జారత్వం ఎక్కడైనా ఉన్నా కానీ, విగ్రహాలు ఎక్కడన్నా పారిపోవడం అనేది మనం నేర్చుకోవాలి. అక్కడి నుంచి దూరంగా రావాలి. ఆ జనాంగంతో మనము ఆ కల్మషంలోకి, ఆ ఇంప్యూరిటీస్లోకి మనము వెళ్ళకూడదు. అయితే మీకు ఈ జరిగిన యథార్థ సంఘటన అయితే నేను మీకు ఒకటి గుర్తు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటంటే అది పరిస్థితి, మొన్న ఈ మధ్యనే ఒకటి ట్రెండ్ సోషల్ మీడియాస్లో ఒక ట్రెండ్, 10th క్లాస్ బ్యాచ్మేట్స్ రీయూనియన్ అని చెప్పేసి ఒకటి జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా వెళ్ళున్నారో ఏమో నాకైతే తెలియదు కానీ 10th క్లాస్ వాళ్ళు పాత బ్యాచ్లో ఉంటారు, 10 సంవత్సరాల కింద చదివి ఉంటారు. వాళ్ళందరూ గెట్ టుగెదర్, ఆ గెట్ టుగెదర్ మాదిరి ఉన్నాయన్నమాట. అయితే తెలంగాణలో జరిగిన యథార్థ సంఘటన. దీంట్లో ఏంటంటే ఆ అమ్మాయికి 30 సంవత్సరాలు, 3 పిల్లలు, 2 కొడుకులు, 1 కూతురు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఆమెను ఆ రీయూనియన్ కోసం, గెట్ టుగెదర్ కోసం. గెట్ టుగెదర్ అంటే ఇప్పుడు మనం 10వ తరగతి చదివి ఉంటాం. నేను ఎప్పుడంటే 1999, 2000 మధ్యలో చదివి ఉన్నాను. ఇప్పుడు పాత ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి వెళ్దాం అనుకుంటే ఏం చేశారంటే పాత ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి ఒక ప్రదేశంకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? దోస్తు మేరా దోస్తు అని చెప్పేసి పాటలు పాడుకొని ఇష్టం వచ్చినట్టు కాదు కానీ వాళ్ళకి నచ్చినట్టు డ్యాన్సులు చేసుకుంటూ ఇవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయేటప్పుడు ఊరుకుంటారా? ఏం చేసి ఉంటారు? వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకొని వాట్సాప్ గ్రూపులలో ఏం చేశారంటే అందరు స్నేహితులు అని చెప్పేసి ఒక చోటు, వాళ్ళు మంచిదే, స్నేహితులు ఉండాలి, స్నేహితులతో కలిసిమెలిసి ఉండాలి, అందరు కలిసి చేయాలి పనులు, ఓకే. అయితే ఏం జరిగిందంటే ఈ 30 సంవత్సరాల ఆవిడ ఆ 30 సంవత్సరాలప్పుడు వాళ్ళు కలిసిపోయిన ఫ్రెండ్స్ అంటే ఒకే స్కూల్ కాబట్టేసి అతని స్నేహితుడి నంబర్ తీసుకొని ప్రతిరోజు చాటింగ్ చేయటము, ప్రతిరోజు ఫోన్లు చేయటము స్టార్ట్ చేసింది. చేసిన తర్వాత ఏం జరిగిందంటే అది తారాస్థాయికి చేరింది.
ఆ తారాస్థాయికి చేరిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు ఫోన్లు చేసుకొని పెళ్లి చేసుకుందాం అనే స్టేజ్‌కి వచ్చేసారు. అయితే ఆల్రెడీ ఈమెకు పెళ్లి అయిపోయిందిను. అది తెలుస్తా ఉంది. సమాజం గురించి కూడా తెలుసు మనకు. అది తప్పని తెలుసు. అన్ని చోట్ల ఉంది. పాన్పు నిష్కలంకంగాను ఉండాలి అని చెప్పేసి బైబిల్‌లో కూడా చెప్తా ఉంది. అయితే ఏం జరిగిందంటే అవతల అబ్బాయి ఏం చెప్పాడంటే అవతల అతను ఏం చెప్పాడంటే చేసుకుంటాను పెళ్ళి. కానీ ఈ ముగ్గురు పిల్లలు నాకు అడ్డు. నీ భర్త అడ్డు అని చెప్పారు. అయితే ఆ ముగ్గురు పిల్లలకి ఏం చేసిందంటే ఫుడ్ పెట్టేసి గుడ్డ నోట్లో కుక్కేసి వాళ్ళని ముగ్గురిని పిల్లల్ని చంపేసింది. ఒకరు 12 సంవత్సరాలు, ఒకరు 10 సంవత్సరాలు, ఒకరు 6 సంవత్సరాలు. చంపేసింది. చంపేసిన తర్వాత ఈమె ఏం చేసింది తెలివిగా ఏం చేసిండొచ్చు? హాస్పిటల్‌కి వెళ్ళింది కడుపు నొప్పి అని చెప్పి. భర్త ఏం చేశాడు? భర్త ఆ టైంలో లేడు. లేకపోతే ఫుడ్ పెట్టేసి ఆయన్ని కూడా చేయాలని చెప్పేసి. చాలా చోట్ల చదువుతున్నాం బ్రదర్ మనం కూడా. ఎన్ని చోట్ల అందరిని కుక్కేసి డ్రమ్ములో పెట్టేయటము ఇవన్నీ. మీరు చాలా చోట్ల కూడా చూసుంటారు. రంపంతో కోసేసి ఎగనంటే ముక్కలు ముక్కలుగా పడేయటము ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ అన్ని దానికి కారణం ఏంటంటే జారత్వము. జారత్వంలోనే ఈ ప్రపంచం ఒకటి చేస్తూ ఉంది. ఇంకొకటి ఏంటంటే మీకు విగ్రహారాధనల వల్ల కూడా చాలా ఎక్కువైపోతుంది. అయితే ఏది నిజమో, ఏది వాస్తవమో, ఏది నిజమో తెలుసుకోలేకపోయిన స్టేజ్‌లో ఈ అమ్మాయి ఆ ముగ్గురు పిల్లల్ని చంపేసింది. తర్వాత ఏమైంది? పోలీసోళ్ళు వచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేశారు. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ వాట్సాప్ గ్రూప్ పెట్టుకోవడం వల్ల ఒకరికొకరికి సంబంధాలు పెరిగిపోయి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుందాం అనే ఉద్దేశంతో పిల్లల్ని కడతీర్చారని చెప్పేసి వచ్చిపోయింది. కాబట్టి మన సమాజం ఎటువైపు వెళ్తుంది? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ప్రతిరోజు మనం నిష్టగా, నిబద్ధతగా మనం ఉండేది అఫ్కోర్స్ నేను చెప్తుండేది క్రిస్టియానిటీ గురించి కాదు నేను చెప్తుండేది. ప్రభు నేర్పిన మనకు నేర్పించిన దాని గురించి కాదు చెప్తుండేది. కానీ అన్న స్త్రీలలో జరుగుతూ ఉండేది. మన సమాజంలో జరుగుతూ ఉండేది. ఇది జరుగుతూ ఉండేది వాస్తవమైన యథార్థమైన సంఘటన. ఇంకొకటి కూడా మీరు చెప్పినారంటే ఏది ఏమైనా కానీ క్రీస్తు నామం కానీ యెహోవా నామం కానీ ఎట్టి పరిస్థితుల్లో అన్యజనుల మధ్యలో దూషింప దూషింపకూడదు. మీకు ఇంకొకటి కూడా చెప్పి వినిపిస్తాను చూడండి. యెహోవా నామము ఎలాంటిదంటే ఓ పాట కూడా ఉంది మనకు. ఏ పాట? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యేసయ్యా నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని, మానవుల రక్షణ కొరకై తన ప్రియ కుమారుని లోకమునకు పంపగా ప్రకటించే వాక్యము, లోకమునకు పంపగా ప్రకటించే నీ వాక్యము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. ఆమేన్. ఏంటంటే ఇప్పుడు మనం ఆ జరిగిన సంఘటన తర్వాత ఈ ఫీనెహాస్ ఏం చేశాడు? ఒక్కసారిగా బలం పెట్టి తీసుకొని అక్కడి నుంచి లేచి వేసి వస్తున్నాడు. అయితే ఇప్పుడు మన ఫీనెహాస్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. ఏంటంటే దేవుని ఘనత కోసము మనము ఎంత దూరమైనా కానీ ప్రయాణించాలి. అది దేవుని ఘనత కోసం ఏదైనా కానీ దేవునికే సమస్త మహిమ చెల్లాలని చెప్పేసి మనం ప్రార్థించాలి. ఇంకోటంటే యాకోబు గ్రంథము 1:22 చూసారంటే వినువారు మటుకు కాక వాక్యం ప్రకారం ప్రవర్తించువారుగా ఉన్నారా లేదా మనం టెస్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఎందుకంటే ప్రభు ఘనత కోసమే మనము ఏది చేసినా కానీ ఉండాలి. అదే యోహాను 14:15 చూస్తున్నారంటే దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు మీకు భారం కాదబ్బా, మీకు భారం కానే కాదు. ఎప్పటికైనా కానీ ఏదైనా కానీ దేవుడు మీకు హత్తుకొని మీరు ఉన్నారంటే, దేవుడికి మీరు దగ్గరగా ఉన్నారంటే దేవుడు మీకు మంచి చేస్తాడు. కానీ ఆ ఆజ్ఞలు మీకు మంచివే కదా, అట్లాంటివి చేయడం బట్టే కదా ఇట్లాంటివన్నీ జరిగిపోతున్నాయనే కదా మనకు ఆజ్ఞలు ఇచ్చింది. ఇప్పుడైతే ప్రభు వారైతే కూడా ఒక కొత్త ఆజ్ఞ చేస్తున్నారు. ఏంటది కొత్త ఆజ్ఞ? నిన్ను వలే నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమిస్తున్నారా లేదా? ప్రియా అక్క, ప్రియా చెల్లి, మీ ఇంటి పక్కన వాళ్ళని మీరు ప్రేమిస్తున్నారా లేదో చూడండి ఒక్కసారి.
మీ ఇంటి ముందర ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నారా లేదా చూడండి ఒకసారి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ప్రేమిస్తున్నారు. మీ బంధువర్గాలను ప్రేమిస్తున్నారా లేదా చూడండి. ప్రేమ ఉంటే ప్రేమ సమస్తము కప్పుతుంది. ప్రేమ ఉండాలి. దేవుని పట్ల భయభక్తి ఉన్నప్పుడు ప్రేమ అనేది దానంతట వస్తుంది. కాబట్టి ఫీనెహాసు వలె మనము దేవుని ఘనత కోసము మనము ఎదురు చూచు వలన ఆసక్తి గలవారమై ఉండాలి. ఇంకొకటి ఏంటంటే అపవిత్రతలోను పవిత్రతను కాపాడుకోవటం అనేది మనం అవలంబించుకోవాలి. ఏంటంటే ఆయన అక్కడ అంత జరుగుతూ ఉన్నా కానీ ఇతనైతే హీ డిడ్ంట్ పార్టిసిపేటెడ్. ఆయన ఏం చేశాడంటే దాని లోపలికి వెళ్ళలేదు. ఆ పాపం జోలికి వెళ్ళలేదు. పారిపోయాడు. లేచాడు. దేవుడు సహించలేనిది ఈయన కూడా సహించలేకపోయాడు. వాళ్ళని ఒక్క బల్లెం పోటు దెబ్బతో చంపేసి ఏం చేశాడు? ఆ తెగులను ఆపేశాడు. ఆ తెగులను ఆపేయడం వల్ల మిగతాది కూడా ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది చనిపోయినారో చూడండి ఆ తెగుని వల్ల. 25:9 చూసారంటే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. ఎంతమంది అండి చనిపోయింది? 25,000 మంది. ఒకవేళ 25,000 మంది ఒకవేళ ఈ ఫీనెహాస్ కూడా అలాగనే వదిలిపెట్టింటే ఏమైండేది? 25, 50, 50 నుంచి 70, 75, 100 అవుతుందేమో, లేకపోతే 1,00,000 అవుతుందేమో, 2,00,000 అవుతుందేమో. ఇశ్రాయేల్ జనాంగాల్ని కాపాడుకున్నాడు కదా అతను. ఎవరు చేయలేని ఆలోచన ఆ యవ్వనుడు, ఆ యవ్వడైన లేవీయుడు చేయగలిగినాడు. ఇంకొకటి కూడా చెప్తాను చూడండి. లైంగిక పాపాన్ని దేవుని కోపం ఎట్టి పరిస్థితులు రేపుతుంది. వ్యభిచారం కానీ అన్య దేవతల తట్టు కానీ మనం తిరగడం అనేది జరగకూడదు. ఓకేనా? 1 కొరింథీ 6:18 చూడండి. 1 కొరింథీ 6:18 దాంట్లో ఏమని రాసిందంటే జారత్వం నుంచి దూరంగా పారిపోమని చెప్తున్నాడు అనమాట. ఇది ఇంతవరకు చెప్పినాను కదా నేను. ఎవడైతే గిన జారత్వం చేస్తున్నాడో వాడు ఏం చేస్తాడు? సొంత శరీరాన్ని పాడు చేసుకుంటున్నాడు. సొంత శరీరాన్ని హాని చేసుకుంటున్నాడు. పాపం చేస్తున్నాడు. అదే మీరు ఇలా చాలామంది క్రిస్టియన్స్ ఉంటారు కదా, మన క్రిస్టియన్స్లో మన పెళ్లి పత్రికల పైన రాసేది ఒకటి. ఏంటిది అది? హెబ్రీ 13:4 కదా. చూడండి, వివాహము అన్ని విషయాల్లో అబ్బా, అన్ని విషయాల్లో అంటే కన్నా అన్ని విషయాల్లోనూ మంచిది, అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఎంచుతుంది. ఇంకొకటి ఏంటంటే 13:4లోనే ఉంటుంది చూడండి. ఆ ఒక్కటే రాసుకుంటుంటారు మనం. దాని తర్వాత కూడా రాసుకోమంటున్నా బాగుండేదేమో అన్నట్లు నాకు అనిపిస్తుంది. దాంట్లో పాన్పు నిష్కలమనగాను ఉండవలెను. వేశ్య సంగతులను వ్యభిచారులను దేవుడు తీర్పు తీర్చును. కాబట్టి ఆ తీర్పులో మనము ఉండకూడదు. ఆ తీర్పు కోసం మనము వేచి చూడకూడదు. వేచి చూడాలంటే ఎవరి కోసం వేచి చేయాలి? ప్రభు ఒక రాకడ గురించి వెయిట్ చేయాలి కానీ నాట్ ఫర్ తీర్పు. ఇంకొకటి ఏంటంటే ఆ అంధకారం కానీ గాఢంధకారం కానీ దాన్ని ఏమంటారు హెల్ కానీ ఎవరి కోసం చేస్తున్నారంటే పడిపోయిన దేవదూతల కోసం చేశారు. కానీ ఇంకొకటి ఏంటి, దేవుని తలంపు ఏంటంటే పాపి ఒక్కడు కూడా పాపం చేత దానికోసం వెళ్ళకూడదని చెప్పేసి, అది సాతాను కోసము వాళ్ళ పడిపోయిన దేవదూతల కోసం మాత్రమే అది చేస్తున్నారు. మనలో ఒక్కడు కూడా ఆ పాపంలోనికి లేకపోతే ఆ నరకంలోనికి వెళ్ళాలని ప్రభువారు అయితే ఎంత మాత్రమునో చేయలేదు. నేనైతే ఒకటైతే చెప్తున్నాను చూడండి. నిన్న బాప్తిస్మం పొంది ఉన్నారు. ఓకేనా? ఆ బాప్తిస్మం పొంది ఉన్నారు కాబట్టి ఒక చోట లూకాలో ఏంటంటే ఒక్క పాపి మారు మనసు పొందితే ఎక్కడ? పరలోకమందు ఆనందం ఉంటుంది. అర్థమవుతుంది. మనం కూడా ఏంటంటే ఒక్క సౌల్ ఒక్కటి. ఇప్పుడు మనము ఇంతమంది ఉన్నాము, ఒక్క ఆత్మను మనము చేపడితే ఆ బహుమానం వేరే విధంగా ఉంటుంది. మహిమ కిరీటం వస్తుందేమో, ఇంకా ఏదైనా కిరీటం వస్తుందేమో. కిరీటాలు కూడా జీవ కిరీటాలు చాలా ఉన్నాయి. 5 రకాల కిరీటాలు ఉన్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభు రాకడ కోసం వరకు వెయిట్ చేయాలి. మనం మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన వాడే రాజును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూడగలం, కానీ మనమైనా పరలోకానికి చేరగలము. అయితే ఇంకొకటి ఏంటంటే నేను చెప్తాను చూడండి. ఫీనెహాస్ గురించి చెప్తే, నీ యవ్వన కాలంలో దేవుణ్ణి నమ్ముకోవాలి. మీరు యవ్వన కాలంలో ఏం చేయాలంటే ప్రసంగి 12:1 నీ యవ్వన కాలం మందు దేవుణ్ణి నీ సృష్టికర్తను జ్ఞాపము చేసుకొనుము. యవ్వన కాలంలోనే మనం ఏం చేయాలంటే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టికర్త కోసం మనం ఉండాలి. నేను సృష్టించిన వాని కోసం చూడండి. ఇంకొకటి ఏంటంటే విలాప గ్రంథంలో 3:27 ఏం చెప్తాడంటే, యవ్వనమునందు మనుషుడు కాడు మోయటం మంచిది అని చెప్తున్నాడు. లేదు అలా కాదు, నాకు యవ్వనం ఉంది కదా, నేను ప్రభువుని ఎరగను, నా చేత కాదు అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన విచ్చలవిడిగా వెళితే ఏం జరుగుతుందో తెలుసా? ప్రసంగి 11:9 చూడండి. ప్రసంగి 11:9.
యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషపడాలి. యా, సంతుష్టిగా ఉండడం. బీ హ్యాపీ, బీ మెర్రీ, బీ జాయ్. నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించు. ఆ, వీటన్ని బట్టి లాస్ట్లో ఏముంటుందమ్మా మీకు? తీర్పు ఉంటుంది. కాబట్టి ఇది దేవుడు తీర్పు తీరుస్తారు. కాబట్టి యవన కాలంలో ఫినిహాస్ వల్లే మన జీవితాలను కూడా సరిదిద్దుకుందాం. ఫినిహాస్ వల్లే మనం ఉందాము. ఇంకొకటి ఏంటంటే మీకు తిమోతి 4:12 చదివినారంటే మీరు, యవనస్తుడైన తిమోతికి చెప్తా ఉన్నాడు ఏంటంటే, నీ ఆలోచనలోనూ, నీ మాటల్లోనూ, నీ ప్రవర్తనలోనూ, నీ ప్రేమ భావంలోనూ, ఆత్మవిశ్వాసంలోనూ, ఆత్మ విషయంలో పవిత్రతను కాపాడుకో తిమోతి అని చెప్పేసి పౌలు గారు రాస్తూ ఉన్నారు. కాబట్టి మనం కూడా అంటే నేను చెప్తాను, ఇప్పుడు మా నాన్నగారు తప్ప మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండేటోళ్ళు, మా అమ్మగారు తప్ప మిగతా వాళ్ళందరూ యవ్వనస్తులే నా లెక్క ప్రకారం. ప్రభుత్వం లెక్క ప్రకారం యవ్వనం అంటే ఎంతవరకు ఉంది తెలుసా? 60 సంవత్సరాల వరకు యవ్వనులే. మీరందరూ యవ్వనులే. అది ఒకసారి చూడండి, 60 సంవత్సరాల వరకు యవ్వనులే. ఎందుకంటే నీ బాడీలో సత్తు ఉన్నప్పుడే, నీ ఎముకలు వీక్ అయిపోకముందే నువ్వు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. నువ్వు యెహోవాను ప్రార్థించి, యెహోవాను పూజించి అని చెప్పేసి మన బైబిల్ సెలవిస్తుంది. అయితే ఎలాగ బ్రదర్ మనము కాపాడుకుండేది, పాపంలో పడిపోకుండా ఉండాలంటే చూడండి, కీర్తనలు 119:9 చూడండి. యవ్వనులు దేని చేత శుద్ధిపరుచుకుంటారు? నీ ఎవరినా నీ వాక్యం పట్టి దాన్ని జాగ్రత్తగా గైకొనాలి, చూడాలి, మనం తెలుసుకోవాలి. ఓకేనా? కాబట్టి ప్రియ సంఘంలో ఉండే యవనస్తులారా, మీరు ఆదర్శంగా ఉంటే మనకేం జరుగుతుందంటే కన్నా, మిమ్మల్ని బట్టి 10 మంది ఆదర్శంగా ఉంటారు. మనల్ని బట్టేసి ఇంకొక ఆత్మను మనము రప్పించగలము, దేవుడి దగ్గరికి, దేవుడి ప్రాంతానికి మనం రప్పించగలం. కాబట్టి మనము క్రీస్తును పోలి నడుచుకోవాలి, క్రీస్తును ధరించి నడుచుకోవాలి. మనకి ఎటువంటి పరిస్థితిలో కానీ పాపం జోలికి వెళ్ళకండి, పాపంలో పడకండి. ఇలాగ మనం చెప్పుకుంటూ పోతే పాపం గురించి చాలా దానికి ఎండింగ్ ఉండదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు బైబిల్ చదువుదాము, మారు మనసు పొందుదాము. ఏదన్నా పాపం చేస్తే వెంటనే పశ్చాత్తాపడదాం. దాన్ని ఎక్కువ దూరం పోకుండా, ఎక్కువ లేకుండా చూడండి. ఓకేనా? ఈ చిన్ని మాటలు, ఈ చిన్ని ప్రసంగాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థనతో ముగిద్దాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం, వందనాలయ్యా. ఇదిగోండి తండ్రి, వచ్చిన సంఘానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోండి తండ్రి, ఆ బిడ్డ ఎవరైతే మందిరానికి వచ్చినారో వాళ్ళ కుటుంబం గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రావాల్సిన వారి యొక్క కుటుంబాల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇందిరమ్మ కాలనీలో ఉన్నవారి కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ మైక్ సెట్ ద్వారా ఎవరైతే వింటున్నారో వారికి మారు మనసు కలగజేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మీ నిమిత్తము ఎవరైతే బ్రతికి ఉంటారో, వాళ్ళు సాక్షిగా ఉంటారో, వాళ్ళు మిమ్మల్ని కలుసుకోవడానికి ఒక మార్గం సిద్ధం చేయండి తండ్రి. ఇదిగోండి తండ్రి, మా వారు కూడా ఇక్కడ ఉండే సంఘంతో నాతో పాటు కూడా ఎవరైతే వినుమటుకు మాత్రమే కాకుండా మా ఆచరణలో కూడా మేము ఉండేటట్టు చూడండి తండ్రి. అవును తండ్రి, మందస్తులు కాకుండా, ఎవరైతే చెవులు మూసేయకుండా వినుకుడి ఎవరైతే వింటారో ఇసుగుడుతానో ఆ జ్ఞానం వాళ్ళకి ఇవ్వండి తండ్రి. అవును తండ్రి, ఎవరైతే వాక్యం ఉంటారో అది 20 అంతలుగా, 30 అంతలుగా, 100 అంతలుగా ఫలించేటట్టు చూడండి తండ్రి. అవును తండ్రి, అపవాది క్రియలు లయపరచండి తండ్రి. ఇదిగోండి తండ్రి, వినుమటుకు మాత్రమే కాకుండా, ఇదిగోండి తండ్రి, నేను చెప్పిన వాక్యంలో ఇదిగోండి తండ్రి, నంబర్స్ అంటే సంఖ్యాకాండం 22, 23, 24, 25 అధ్యాయం వరకు ఈ బిడ్డలు చదివేటట్టు చూడండి తండ్రి. యవన కాలంలో మీకోసం మీ కాడి మోయటం చాలా సులువు తండ్రి. అవును తండ్రి, మీ కాడి మోయటం కూడా చాలా 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 సులువైంది తండ్రి. ఏమీ లేదు తండ్రి మీ యవ్వన కాలంలో. అవును తండ్రి, యవ్వన కాలం మీకు అర్పిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, పాపలను పడిపోకుండా కాపాడండి తండ్రి. అందరినీ ఆశీర్వదించండి. తిరుగు ప్రయాణమై వెళ్ళినట్టుండగా వీళ్ళని కూడా ఆశీర్వదించండి. ఇంటికి మంచిగా క్షేమంగా చేరేటట్టు చూడమని ఈ చిన్ని ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మరీ అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలక్క, అందరికీ వందనాలు అయ్య గారు.